సిలువలో పలికిన రెండవ మాట, నిశ్చయముగా నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. ఇద్దరు దొంగలు కూడా యేసుక్రీస్తు ప్రక్కనే వ్రేలాడుతున్నారు. ఒక దొంగ క్రీస్తును అపహేళన చేశాడు. రెండవ దొంగ క్రీస్తే పాప క్షమ అని ఆయనలో ప్రేమను కనుగొన్నాడు. జీవితంలో రెండవ దొంగ ఓడిపోయినా చివరి క్షణంలో మారు మనస్సు పొంది పరలోకంలో స్థలం సంపాదించగలిగాడు. సిలువలో శ్రమపడుతున్నా కూడా విశ్వాసము కలిగిన ఆ మనిషికి పరలోకంలో స్థానం కల్పించిన సమయం అది. ఆ రెండవ దొంగ చివరి క్షణంలో కూడా ఆ ఒక్క క్షణాన్ని వృధా చేసుకోవాలి అని అనుకోలేదు. సంవత్సరాల తరబడి గంటల కొద్దీ వాక్యం వింటున్నాం, కానీ మన రాతి హృదయాలు మాత్రం స్పందించడం లేదు. ఈ రోజు కూడా నీ ముందు ఆ ఒక్క క్షణం సమయమై ఉంది. పశ్చాత్తాపపడి నీ విశ్వాసంతో మారు మనస్సు పొంది జీవించడానికి ఈ క్షణం నీకు సరిపోతుంది. ఆలోచించు. షలోమ్.